యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ స్టూడెంట్స్ కానీ టెస్ట్ సిరీస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, తీసుకుంటే టెస్ట్ సిరీస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాని రోల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత స్పెండ్ చేయాలి, ఈ విషయాల గురించి మెనీ స్టూడెంట్స్ ఆస్కింగ్ మీ. సో ఐ వాంట్ టు గివ్ ఏ కామన్ ఆన్సర్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఫస్ట్లీ టెస్ట్ సిరీస్ ఒకవేళ తీసుకుంటే మీరు తీసుకున్న టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ రీసెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనుగుణంగా ఉండాలి. యూపీఎస్సీ అయితే 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎలా వచ్చింది, 26 ప్రిలిమ్స్ ఎలా వచ్చింది, దానికి అనుగుణంగా క్వశ్చన్స్ ఉంటే మాత్రమే తీసుకోవాలి. చాలా ఇన్స్టిట్యూషన్స్లో టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఎప్పుడో 2021, 22 టైప్ క్వశ్చన్స్ ఇప్పుడు ఇస్తారు. దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది మీకు. దానివల్ల మీరు ఇన్ఫ్యాక్ట్ ఆ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీరు ట్రెండ్ మిస్ అవుతారు. ఎగ్జామ్ డిమాండ్ కాకుండా వేరే ప్రిపేర్ అవుతారు. అది దాని చాలా ఎఫెక్ట్ అవుతారు మీరు. సో ఖచ్చితంగా ఎగ్జామ్ రాసే ముందు ఆ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ చూడండి, రీసెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం ముందు చూసుకోండి. ఈవెన్ గ్రూప్స్ కూడా అంతే. గ్రూప్ 1 గ్రూప్ అయినా కూడా రీసెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం చూసుకోవాలి. మీరు ఆ స్టాండర్డ్ చూసుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ గ్రూప్స్కి యూపీఎస్సీ క్వశ్చన్ చేస్తుంటాయి, యూపీఎస్సీ క్వశ్చన్ ఇచ్చేసి లెవెల్ పెంచేస్తుంటాయి. డోంట్ టేక్ దెమ్. ఎగ్జామ్ లెవెల్ ఏంటో ఆ లెవెల్ ఎగ్జామ్ రాయాలి కానీ హై లెవెల్ రాయడం వల్ల ఏ లాభం లేదు, లో లెవెల్ లాభం లేదు. అది కామన్ డిఫరెంట్గా ఇచ్చేస్తారు, పేపర్స్ సంబంధం లేకుండా రాయకూడదు అవి. సో ఫస్ట్ వన్ చూసుకోవాలి మీరు. సెకండ్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అయితే ఎగ్జామ్ అయిన తర్వాత ఇవాల్యుయేషన్ జరుగుతుందా, ఇవాల్యుయేషన్ ఎవరు చేస్తున్నారు, ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వకుండా వాళ్ళు చేస్తున్నారా, చేస్తే డోంట్ టేక్ ఇట్. కనీసం ఒక 2-3 సార్లు మెయిన్స్ రాసి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తే లాభం ఉంటుంది కానీ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వకుండా ఇవాల్యుయేట్ చేస్తే లాభం ఉండదు. సో అది కూడా తెలుసుకోండి ఎవరన్నది. దాని ప్రకారంగా టేక్ ద టెస్ట్ సిరీస్. పర్టికులర్గా మెయిన్స్ టెస్ట్ సిరీస్లో ఇవాల్యుయేషన్ ఎలా ఉండాలంటే మెయిన్స్ టెస్ట్ సిరీస్లో ఆ క్వశ్చన్కి ఇంకా ఏ పాయింట్స్ రాయొచ్చు, ఏ ఫ్యాక్ట్స్ మిస్ అయ్యారు, ఇలాంటి చెప్పడం లాభం ఉండదు. దానికి మీరు అసలు ఇవాల్యుయేషన్ అక్కర్లా. ఇవాల్యుయేషన్ దానికి అలాంటి వాటికి మీరు డైరెక్ట్గా సెర్చ్ గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు కదా. గూగుల్లో ఆ క్వశ్చన్ యూ పుట్ ద క్వశ్చన్ చాట్ జీపీటీ, ఇట్ విల్ టెల్ యూ ఆల్ ద ఫ్యాక్ట్స్, ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిస్టిక్స్ డాట్ ఇచ్చేస్తుంది కదా. దానికోసం మీరు ఇవాల్యుయేషన్ ఎందుకు? ఇవాల్యుయేషన్ ఎలా ఉండాలంటే ఇవాల్యుయేషన్ అనేది ఫ్యాక్ట్స్ చెప్పడం కాదు, పాయింట్స్ చెప్పడం కాదు, డైరెక్షన్ ఆఫ్ ది ఆన్సర్. ఆర్ యు అడ్రస్సింగ్ ద క్వశ్చన్ అడ్రస్ చేస్తున్నారా మీరు, అసలు మల్టిపుల్ డైమెన్షన్స్ కవర్ చేయగలుగుతున్నారా, మీ సజెషన్స్ రాస్తున్నారా, మీ ఒపీనియన్ రాస్తున్నారా, కాంటెక్స్ట్ బిల్డ్ చేస్తున్నారా, కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నారా, ఇలాంటివి ఇవాల్యుయేషన్ మీకు చేయాలి. అలా ఇవాల్యుయేషన్ చేస్తేనే టెస్ట్ లాభం ఉంటుంది. అలా చేయకుండా మోడల్ ఆన్సర్లో ఉన్న పాయింట్స్ తీసుకొని ఏ పాయింట్ మిస్ అయ్యారు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇవాల్యుయేషన్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే డోంట్ డూ దట్. థర్డ్ థింగ్, టెస్ట్ సిరీస్కి ఒక షెడ్యూల్ ఉండాలి, ఒక ప్యాటర్న్ ఉండాలి. ర్యాండమ్గా ఉండకూడదు టెస్ట్ సిరీస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, పాలిటీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్, రివల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుందో దానికిను హిస్టరీ, మోడర్న్ హిస్టరీ లింక్ ఉంటాయి, రెండు లింక్ అయి ఉంటాయి. టెస్ట్ సిరీస్లో కూడా ఆ టాపిక్స్ దాని ప్రకారంగా వస్తేనే మీకు స్మూత్ ప్రిపరేషన్ ఉంటుంది. అంటే మోడర్న్ హిస్టరీ అయిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటే హెల్ప్ అవుతుంది మీకు. అలా కావాలి మోడర్న్ హిస్టరీ అయిపోయింది, జాగ్రఫీ ఎకానమీ పెట్టి ఇంకెప్పుడో పాలిటీ పెడితే లాభం ఉండదు. సో షెడ్యూల్ ఎలా ఉండాలంటే ప్రిపరేషన్ ఇంటర్లింక్ అవుతూ ఉండేలా ఉండాలి. ఆ టెస్ట్ సిరీస్ చేసే ఇన్స్టిట్యూషన్ ఎలా ఇవ్వాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్ని కలిపి ఎగ్జామ్ పెడుతూ ఉండాలి. ఒక టాపిక్ అయిపోగానే ప్రిలిమ్స్ ఎగ్జామ్, దాని మీద మెయిన్స్ ఎగ్జామ్, తర్వాత ఓన్లీ మెయిన్స్ టాపిక్స్ మీద ఎగ్జామ్ పెట్టాలి. ఈ రకంగా వెళ్తేనే హెల్ప్ అవుతుంది. ఈవెన్ శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో కూడా మా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే 10 months షెడ్యూల్ ఉంటుంది, 6 months ఉంటుంది, బేస్డ్ ఆన్ టైం బట్టి. దాన్ని మేము ఎలా కస్టమైజ్ చేస్తామంటే స్టూడెంట్ ప్రకారంగా కూడా త్వరగా సిలబస్ ఫినిష్ చేసేలాగా ఏ టాపిక్ ఎంత టైం ఇవ్వాలో అంత. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది, హిస్టరీకి ఇవ్వాల్సిన టైం వేరే, ఎకనామిక్స్ టైం వేరే, ఎకనామిక్స్కి ఆ టైం లైన్ ప్రకారంగానే వి గివ్ ది నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చి ఎగ్జామ్ పెడుతుంటాం అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అది ఫిలిమ్స్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మా కంటెంట్ క్రియేటర్స్ కానీ మన దగ్గర క్వశ్చన్ సెట్ చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ యూపీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, మల్టిపుల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, గ్రూప్స్ అయితే గ్రూప్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూర్చొని ఒక టీమ్ ఫామ్ చేసాం ఎప్పటి నుంచో. ఆ టీమే క్వశ్చన్స్ తయారు చేస్తుంటారు. స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం ఇస్తాం. స్టాండర్డ్ క్వశ్చన్స్. ఇవాల్యుయేటర్స్ ఆల్రెడీ మెయిన్స్ లో బాగా స్కోర్ చేసిన వాళ్ళే ఉంటారు ఇవాల్యుయేటర్స్. మేము ఇచ్చే మోడల్ ఆన్సర్స్ ఇక్కడ కాంప్రహెన్సివ్గా ఉంటాయి, ఎలాబొరేట్గా ఉంటాయి. ఆ టాపిక్ లో అన్ని కవర్ చేస్తాయి. ఎగ్జామ్ షెడ్యూల్ రియలిస్టిక్ గా ఏ టాపిక్ ఎంత టైం దాని ప్రకారం తయారు చేసాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టెస్ట్ సిరీస్ ఒకటే కాకుండా టెస్ట్ సిరీస్ తో పాటు మెంటార్షిప్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది.
ఓల్డ్ టెస్ట్ సిరీస్ అయితే ఎగ్జామ్ పెడతాం, మోడల్ ఆన్సర్స్ ఇస్తాం, ఇవాల్యుయేట్ చేస్తాం. మెంటర్షిప్ కూడా తీసుకుంటే ఆ ఎగ్జామ్కి రిసోర్స్ ఏ చదవాలి, డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాము, ఇవాల్యుయేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్కి ఎక్కడ ఇంప్రూవ్ చెప్తూ ఉంటాం అనమాట. అది కూడా మీరు తీసుకోవచ్చు. శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో ఓల్డ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ దమ్. సో టెస్ట్ సిరీస్లో మెయిన్ యూజ్ ఏంటి, టెస్ట్ సిరీస్లో ఆ ఎగ్జామ్ రాయడం వల్ల, మీరు టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏ టాపిక్ మీద ఎంత ఫోకస్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఆ డిమాండ్ తెలుసుకుంటూ దాని ప్రకారంగా నెక్స్ట్ వీక్ ప్రిపరేషన్ మార్చుకుంటూ వెళ్ళాలి. టెస్ట్ సిరీస్ దేనికి హెల్ప్ అవుతుందంటే ఓన్లీ మీకు ఎన్ని మార్కులు తెలుసుకోవడం కాదు, ఆ ఎగ్జామ్ ఒక వీక్ ఎగ్జామ్ రాస్తుంది, నెక్స్ట్ వీక్కి ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ప్రిపరేషన్ ప్యాటర్న్ చేంజ్ చేయాలా, మనం మరి ఎక్కువ నోట్స్ రాసుకొని బై హార్ట్ చేస్తున్నామా, దాన్ని తగ్గించి అనలైజ్ ఎక్కువ చేయాలా, ఎలా చేయాలి, అలాగా టెస్ట్ రాసుకుంటూ వెళ్ళే కొద్ది ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. 10 months ప్రిపరేషన్ కరెక్ట్ యూపీఎస్సీకి అలైన్ అయి ఉండాలి. అలైన్ అయ్యి ఆ రకంగా ఉంటేనే టెస్ట్ సిరీస్ విల్ బి యూస్ఫుల్ టు యూ. ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్.